మీకు తెలుసా, తమిళనాడు స్టేట్లోని మదురైలో పుట్టిన ఒక అబ్బాయికి మనందరిలాగానే క్రికెట్ మ్యాచెస్ ఆడడం అన్నా చూడడం అన్నా చాలా ఇష్టం. అందుకే ఒకప్పుడు క్రికెటర్గా అవుదాము అని కూడా ఆ అబ్బాయి చాలాసార్లు అనుకున్నాడు. కానీ అతనికి వయసు పెరిగే కొద్దీ టెక్నాలజీ అండ్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. కొంచెం క్రికెట్ పక్కన పెట్టి సిలికాన్ వ్యాలీలో రాబోతున్న కొత్త టెక్నాలజీస్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఇంకో పక్క అతను చిన్న వయసు నుండే తన స్కూల్లో, కాలేజ్లో బ్రిలియంట్ స్టూడెంట్గా ఉండేవాడు. ఎన్నో ఆశలతో, ఎంతో శ్రమతో అతని చదువు కొనసాగించేవాడు. తన కుటుంబాన్ని పేదరికం నుండి విడిపించాలి అని ఎన్నో కలలు కన్నాడు. చివరికి ఐఐటి ఖరగ్పూర్ నుండి సిల్వర్ మెడల్తో మెటలర్జికల్ ఇంజనీరింగ్ని కంప్లీట్ చేశాడు. తనతో పాటు ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ ఎంఎస్ కోసం యుఎస్ వెళ్లడం చూసి అతను యుఎస్లో చదివి మంచి ఉద్యోగాన్ని పొందాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అలాగా యుఎస్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి కొన్నేళ్ల పాటు ప్రోడక్ట్ మేనేజర్గా జాబ్ చేసేవాడు. కానీ అతనికి ఇంకా సిలికాన్ వ్యాలీలో ఉన్న ఏదో ఒక టెక్ కంపెనీస్లో జాయిన్ అవ్వాలన్న కల మాత్రం పోలేదు. ఎంతో శ్రమించి చివరికి 2004లో గూగుల్ అనే లీడ్ జెయింట్ టెక్ కంపెనీలో జాబ్ పొందాడు. అతనికి ఉన్న ఇన్నోవేషనల్ ఐడియాస్కి, టెక్నాలజీ మీద ఉన్న నాలెడ్జ్కి తన కో ఎంప్లాయీస్ అందరూ షాక్ అయ్యారు. చిన్న ఉద్యోగం చేయడం నుండి కొడితే డైరెక్ట్గా సిలికాన్ వ్యాలీనే డామినేట్ చేస్తున్న గూగుల్ కంపెనీకి సీఈఓగా అపాయింట్ అయ్యాడు. ఈ పొజిషన్కి చేరుకోవడానికి మన ఇండియన్ అయిన సుందర్ పిచాయ్ గారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఆ కంపెనీని ఎప్పుడు లేని విధంగా డెవలప్ చేయడంలో అతను ఎంతో కృషి చేశాడు. సుందర్ పిచాయ్ గారి సక్సెస్ స్టోరీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ సుందర్ పిచాయ్ గారి లానే ఎందరో మంది ఇండియన్స్ వాళ్ళ హార్డ్ వర్క్ అండ్ ప్యాషన్ వల్ల మన ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ గా పాపులారిటీ పొందిన మల్టీనేషనల్ కంపెనీస్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గా అవ్వడంలో చాలా స్ట్రగుల్స్ ని, అవమానాలని చూశారు. అంతేకాదు మన దేశాన్ని మోస్ట్ టాలెంటెడ్ అండ్ స్కిల్ఫుల్ సీఈఓస్ ని ప్రొడ్యూస్ చేసే కంట్రీగా పేరు తెప్పించిన ఆ 5 సక్సెస్ఫుల్ ఇండియన్ సీఈఓస్ గురించి, వాళ్ళ అచీవ్మెంట్స్ అండ్ మైల్ స్టోన్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. Before starting, this is Andeep. I welcome you to this channel Andeep Answers. And let's get started. Number 1. Leena Nair. 1969లో మహారాష్ట్ర స్టేట్లో కొల్హాపూర్ అనే గ్రామంలో ఈమె పుట్టింది. 1970s అండ్ 80s కాలంలో ఒక ఆడపిల్ల ఎన్ని ఇబ్బందులు పడిందో అవి అన్నీ ఈమె ఫేస్ చేసింది. ఒక కన్జర్వేటివ్ ఫ్యామిలీలో పుట్టడం వల్ల లీనా నాయర్ గారు తన ఫ్యామిలీ మెంబర్స్ నుండి, రిలేటివ్స్ నుండి ఎన్నో ఇబ్బందులు పడింది. ముఖ్యంగా లీనా నాయర్ గారికి చిన్నప్పటి నుండి చదువు మీద ఆసక్తి ఎక్కువ. అందుకే ఇంట్లో వాళ్ళు స్టడీస్లో తనని ఎక్కువగా ఎంకరేజ్ చేయకపోయినా ఎప్పుడూ ఎడ్యుకేషన్ విషయంలో గివప్ చేయలేదు. ఇలాగా సొసైటల్ నార్మ్స్ నుండి తనని తాను ఎప్పుడు బయటకు తెస్తుంది. ఈ విధంగా తన పేరెంట్స్ని ఎంతో బతిమాలి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లో ఇంజనీరింగ్ డిగ్రీని పొందింది. అయితే ఈ డిగ్రీ కంప్లీట్ చేసిన వెంటనే తనకి జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. కానీ ఒక కంపెనీలో 6 months పాటు పనిచేసినా కూడా లీనా నాయర్ గారు ఆ జాబ్ పరంగా పూర్తిగా సాటిస్ఫై అవ్వలేదు. అందుకే కొన్ని నెలల తర్వాత కెరియర్ గురించి బాగా ఆలోచించి MBA మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసి ఈ కార్పొరేట్ వరల్డ్కి వెళ్దాము అని డిసైడ్ అయ్యింది. అయితే MBAని కంప్లీట్ చేయడానికి లీనా నాయర్ గారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అక్కడికి ట్రైన్ జర్నీ చేయడానికే 48 గంటలు పడుతుంది. అందులోనూ ఆమె కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుండి కావడం వల్ల లీనా నాయర్ గారు ఎంతో కష్టంతో తన పేరెంట్స్ని MBA కంప్లీట్ చేయడం కోసం ఒప్పించింది. ఈ విధంగా MBAని పొందే క్రమంలో ఎంత క్రిటిసిజం వచ్చినా, స్ట్రగుల్స్ వచ్చినా తను మాత్రం ఎప్పుడూ తన సంకల్పాన్ని వదులుకోలేదు. ఇలాగా MBA కంప్లీషన్ తర్వాత లీనా నాయర్ గారు 1992లో యూనిలివర్ కంపెనీలో మేనేజ్మెంట్ ట్రైనీగా జాయిన్ అయ్యారు. చిన్నగా ఆమెకున్న ప్రతిభతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చింది. అట్ లాస్ట్ 2016 ఇయర్లో యూనిలివర్ కంపెనీలో లీనా గారు చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యారు. ఆమె అంత గొప్ప స్థాయికి వెళ్ళడం చూసి చాలా మంది షాక్ అయ్యారు. తన కెరియర్ మొత్తంలో 30 ఏళ్ల పాటు ఒకే ఒక కంపెనీలో పనిచేసింది. కానీ 2022 ఇయర్లో ఛానల్ అనే లగ్జరియస్ ఫ్యాషన్ బ్రాండ్కి గ్లోబల్ సీఈఓగా అపాయింట్ అయ్యారు. లీనా గారు ఇంటర్నేషనల్ లగ్జరియస్ బ్రాండ్ని రన్ చేస్తున్న మొట్టమొదటి ఇండియన్ ఉమెన్గా పేరు పొందారు. ఈ ఛానల్ కంపెనీ ఎంత పెద్దది అంటే గూచి, అర్మానీ, క్రిస్టియన్ డియోర్ అండ్ హెర్మస్ లాంటి ఫ్యాషన్ వరల్డ్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్న కంపెనీస్తో సమానమైన బ్రాండ్ వాల్యూ కలిగి ఉంది. కావాలంటే ఛానల్ బ్రాండ్ ప్రొడక్ట్స్ యొక్క ప్రైజెస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా ఎన్నో ఇబ్బందులను తట్టుకొని మోస్ట్ ప్రెస్టీజియస్ బ్రాండ్ కంపెనీని రన్ చేయడం వరకు లీనా నాయర్ గారు చేసిన జర్నీ ప్రతి ఒక్క అమ్మాయికి ఇన్స్పిరేషనల్గా నిలుస్తుంది. నెంబర్ 2. అరవింద్ కృష్ణ. మన తెలుగువాడైన అరవింద్ కృష్ణ గారు ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో పుట్టారు. వీరిది ఆర్మీ ఫ్యామిలీ. తన ఫాదర్ ఇండియన్ ఆర్మీలో మేజర్ జనరల్గా పనిచేశారు. మదర్ కూడా ఆర్మీ విడోస్ కోసం వెల్ఫేర్ వర్క్ చేసేవాళ్ళు.
జనరల్ గా ఆర్మీ ఫ్యామిలీస్ లో పిల్లలు చాలా డిసిప్లిన్ గా ఉంటారు. చిన్నప్పటి నుండి అరవింద్ గారు రెస్పాన్సిబుల్ చైల్డ్ గా ఉండేవారు. చదువుల్లో కూడా ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూ బ్రిలియంట్ స్టూడెంట్ గా నిలిచారు. అందులోనూ ఐఐటి కాన్పూర్ నుండి బీటెక్ కంప్లీట్ చేశారు. ఆ నెక్స్ట్ పిహెచ్డి కంప్లీట్ చేయడానికి యుఎస్ఏకి వెళ్లారు. పిహెచ్డి కంప్లీట్ చేసిన వెంటనే ఐబిఎం లాంటి ఫేమస్ టెక్ కంపెనీస్ లో అరవింద్ గారికి జాబ్ వచ్చింది. ఇదంతా 1990 కాలంలో జరిగిన విషయం. కానీ ఎవరికి తెలుసు, సాధారణమైన ఒక ఎంప్లాయీ రాబోయే 30 సంవత్సరాలకి ఆ కంపెనీని నడిపించే చైర్మన్ కమ్ సీఈఓగా అవ్వగలడు అని. అరవింద్ కృష్ణ గారు తన యంగర్ డేస్ లో ఐబిఎం కంపెనీలో కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్స్ మీద వర్క్ చేసేవారు. చిన్నగా ఈయన ప్రతిభకి చాలా లీడర్షిప్ రోల్స్ ని ఆ కంపెనీ ఆఫర్ చేసింది. అరవింద్ గారు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఐబిఎం కంపెనీ యొక్క సాఫ్ట్వేర్స్ ని సర్వీసెస్ పోర్ట్ఫోలియోని కంప్లీట్ గా చేంజ్ చేశారు. అంతేకాదు రాబోయే టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ అండ్ నానో టెక్నాలజీస్ మీద రీసెర్చ్ ఫెసిలిటీస్ ని ఇంప్రూవ్ చేశారు. ఇందువల్ల ఐబిఎం కంపెనీలో ఇన్నోవేషన్ చాలా బాగా పెరిగింది. అండ్ అరవింద్ గారి ఐడియాలజీస్, స్ట్రాటజీస్ వల్ల ఐబిఎం ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ యొక్క బిజినెస్ మొత్తంగా 50% గ్రోత్ ని చూసింది. అందుకే ప్రెసెంట్ టెక్ జైంట్స్ ని రన్ చేస్తున్న ప్రతి ఒక్కరితో సమానంగా ఇతనికి రెస్పెక్ట్ ఉంటుంది. ఈ విధంగా 30 సంవత్సరాలకు పైగా నిజాయితీతో ఒకే కంపెనీలో పనిచేయడం వల్ల, అందులోనూ న్యూ ఏజ్ టెక్నాలజీస్ లో అద్భుతమైన మార్పులు తేవడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈయన చేసిన కృషికి ఏప్రిల్ మంత్ ఆఫ్ 2020 ఇయర్ లో ఐబిఎం కంపెనీ యొక్క న్యూ చైర్మన్ అండ్ సీఈఓగా అపాయింట్ అయ్యారు. ఈయన ప్రస్తుతం ఏఐలో రాబోయే అడ్వాన్స్మెంట్స్ మీద, క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ బ్లాక్ చైన్ వంటి హై ఎండ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తున్నారు. నెంబర్ 3, ఇందిరా నూయి. ఇందిరా గారు 1955 ఇయర్లో పుట్టారు. ప్రస్తుతం ఇందిరా నూయి గారు ఏ కంపెనీలో సీఈఓ పొజిషన్లో లేరు. అయినా కూడా ఇప్పటికీ బిజినెస్ వరల్డ్ లో మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ అంటే వెంటనే గుర్తొచ్చేది ఇందిరా నూయి గారి పేరే. ఈమె చెన్నైలో పుట్టి పెరిగారు. హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం తర్వాత యుఎస్ఏకి వెళ్లారు. అందరు సీఈఓస్ లానే ఈమె కూడా తన ఫేవరెట్ జాబ్ లో పనిచేయడం మొదలుపెట్టింది. కొన్ని సంవత్సరాలకి ఇందిరా గారు కూల్ డ్రింక్స్ తయారు చేసే కంపెనీ అయిన పెప్సికోలో మంచి పొజిషన్ లో వర్క్ చేస్తున్నారు. తన టాలెంట్ అండ్ వర్క్ ఎక్సలెన్స్ వల్ల 2006 లో పెప్సీ కార్పొరేషన్ కి నెక్స్ట్ చైర్మన్ అండ్ సీఈఓగా అపాయింట్ అయ్యారు. ఇందిరా నూయి గారు 2006 ఇయర్ నుండి 2018 వరకు ఆ కంపెనీ చైర్మన్ అండ్ సీఈఓ పొజిషన్ లో ఉన్నారు. ఈ 12 ఇయర్స్ గ్యాప్ ఆమె కెరియర్ లోనే కాదు, ఆ కంపెనీ గ్రోత్ కూడా చాలా ముఖ్యమైన పీరియడ్. ఎందుకంటే పెప్సీ కాంపిటీటర్ అయిన కోకాకోలా ముందు నుండే ప్రాఫిట్స్ లో నడుస్తూ వచ్చింది. కానీ పెప్సీ మాత్రం ఇంటర్నేషనల్ మార్కెట్ లో పూర్తిగా కొలాప్స్ అయింది. అందువల్లే పెప్సీ న్యూ సీఈఓ అండ్ చైర్మన్ ని అపాయింట్ చేయాల్సి వచ్చింది. ఇందిరా నూయి గారు మొదట్లో కోకాకోలా రైవలరీని తట్టుకోవడానికి టోటల్ గా $3.3 బిలియన్ డీల్ తో ట్రాపికానా లాంటి ఫ్రూట్ జ్యూసెస్ ని తయారు చేసే కంపెనీని అక్వైర్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఇలాగా మరో $13 బిలియన్ డీల్ ని ఇందిరా గారు క్రాక్ చేశారు. కానీ ఎర్లీ 2000s లో పెప్సీ కన్స్యూమర్స్ అందరూ పెప్సీ సాఫ్ట్ డ్రింక్స్ కి బదులు హెల్దీ ప్రొడక్ట్స్ ని, ఫ్రూట్ జ్యూసెస్ ని తాగడానికి షిఫ్ట్ అవుతున్నారు. అందువల్ల కూడా పెప్సీకి మేజర్ లాస్ క్రియేట్ అయ్యింది. ఈ డౌన్ ఫాల్ పెప్సీని పూర్తిగా నాశనం చేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇందిరా నూయి గారి పవర్ఫుల్ స్ట్రాటజీ అయిన ట్రాపికానా కంపెనీని అక్వైర్ చేయడం గ్రాండ్ సక్సెస్ గా అయ్యింది. మళ్ళీ పెప్సీకో మార్కెట్ షేర్ వాల్యూస్ బాగా పెరిగింది. ఈ విధంగా లాసెస్ లో నడుస్తున్న పెప్సీ కంపెనీని ఈమె సింగిల్ హ్యాండ్ తో పూర్వ వైభవాన్ని తెచ్చింది. 2018 ఇయర్ లో ఇందిరా నూయి గారు వరల్డ్స్ బెస్ట్ సీఈఓ అనే హానర్ ని పొందారు. ప్రెసెంట్ ఈమె ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీలో బోర్డు మెంబర్ గా, ఇంకా టెక్ జైంట్ అయిన అమెజాన్ కంపెనీ యొక్క మేజర్ బోర్డు మెంబర్ గా పనిచేస్తున్నారు. ఈ విధంగా తన లీడర్షిప్ క్వాలిటీస్ వల్ల వరల్డ్ లోనే మోస్ట్ ఇన్స్పిరేషనల్ సీఈఓగా నిలిచారు. నెంబర్ 4, డాక్టర్ రేష్మా కేవల్రమణి. ఈమె యుఎస్ఏలోని లార్జెస్ట్ బయోటెక్ కంపెనీ అయిన వర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ కి సీఈఓ అండ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. ఆ ఘనత సాధించిన మొట్టమొదటి ఫీమేల్ సీఈఓ కూడా రేష్మా కేవల్రమణి గారే. రేష్మా గారు పుట్టి పెరిగింది బాంబేలో. కానీ ఆమె 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడే వీరి ఫ్యామిలీ యుఎస్ఏలో సెటిల్ అయ్యారు. ఈమెకి చిన్న వయసు నుండి మెడికల్ ఫీల్డ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. అందుకే 7 ఇయర్స్ పాటు బాస్టన్ యూనివర్సిటీ లాంటి ఫేమస్ ఇన్స్టిట్యూషన్ లో చదువు కంప్లీట్ చేసి మెడికల్ డిగ్రీని పొందారు. ఇంకా నెఫ్రాలజీలో ఫెలోషిప్ ని కంప్లీట్ చేశారు. ఇలాగా రేష్మా గారికి మెడికల్ ఫీల్డ్ లో పవర్ఫుల్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేసిన తర్వాత ఒక 12 ఇయర్స్ పాటు ఎంజెన్ అనే కంపెనీలో డిఫరెంట్ లీడర్షిప్ రోల్స్ లో వర్క్ చేశారు. తను పనిచేస్తున్న మెడికల్ ఫీల్డ్ మీద ఫుల్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ని పొందారు. ఆ తర్వాత 2017 లో వర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ లో చీఫ్ మెడికల్ ఆఫీసర్ అనే డెసిగ్నేషన్ లో వర్క్ చేశారు. తను అడ్వాన్స్డ్ మెడికల్ ట్రీట్మెంట్స్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ మీద మేజర్ కాంట్రిబ్యూషన్స్ చేశారు. అందులోనూ డెవలప్మెంట్ ఆఫ్ సిస్టిక్ ఫైబ్రోసిస్ ట్రీట్మెంట్ మెథడ్ రేష్మా గారికి చాలా గొప్ప పేరు తెచ్చిపెట్టింది. ఈమె చేసిన డెవలప్మెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. సిస్టిక్ ఫైబ్రోసిస్ రోగం ఉన్న పేషెంట్స్ ఈ ట్రీట్మెంట్ వల్ల 90% వరకు క్యూర్ అయ్యేవారు.
అంటే 90% సక్సెస్ రేట్ అండ్ యాక్యురసీ ఉన్న ట్రీట్మెంట్ ని డాక్టర్ రేష్మా కేవల్రమణి గారు డెవలప్ చేశారు. ఈ మైల్ స్టోన్ అచీవ్మెంట్ తర్వాత యుఎస్ఏలోని టైర్ 1 బయోటెక్ కంపెనీకి సీఈఓగా అయ్యి తన జీవితంలో మరో గొప్ప మైల్ స్టోన్ ని సాధించారు. రేష్మా గారు సీఈఓగా చార్జ్ తీసుకున్న తర్వాత వర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ క్రెడిబిలిటీని, ఫ్యూచర్ గ్రోత్ ని ఎక్స్పోనెన్షియల్ గా గ్రో చేశారు. ఈ విధంగా యుఎస్ఏలో పేషెంట్ కేర్ ఫెసిలిటీస్ ని ఇంప్రూవ్ చేయడంలో రేష్మా గారు చాలా శ్రమించారు. నెంబర్ 5 వసంత్ నరసింహన్. లాస్ట్ ఇండియన్ సీఈఓ వచ్చేసి వసంత్ నరసింహన్ గారు. ఈయన పుట్టి పెరిగింది పూర్తిగా అమెరికాలో, కానీ పేరెంట్స్ ఇండియన్స్ కావడం వల్ల వసంత్ నరసింహన్ గారు తనని తను ఎథికల్ గా ఇండియన్ అని నమ్ముతారు. ఈయన ఒక గొప్ప ఫిజిషియన్. ఆల్సో యుఎస్ఏ, ఇండియాలో ఎన్నో పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్స్ లో ఈయన పాల్గొన్నారు. వసంత్ గారు తన ఎడ్యుకేషన్ ని యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో కంప్లీట్ చేశారు. ఈ చికాగో యూనివర్సిటీ యుఎస్ఏలోని టైర్ 1 యూనివర్సిటీస్ లో ఒకటి. ఈయన పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ ని కంప్లీట్ గా చేంజ్ చేయాలి అని ఎయిమ్ గా పెట్టుకున్నారు. ఆ ఎయిమ్ ని కంప్లీట్ చేసే భాగంలోనే మెడికల్ రంగంలో వసంత్ గారు మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ పర్సన్ గా అయ్యారు. 2018లో స్విట్జర్లాండ్ బేస్డ్ నోవార్టిస్ ఫార్మాస్యూటికల్స్ అనే ఎంఎన్సీలో నెక్స్ట్ సీఈఓగా అవ్వడానికి ఆపర్చునిటీ పొందారు. ఈ నోవార్టిస్ ఏజీ ప్రపంచంలోనే లార్జెస్ట్ అండ్ హైయెస్ట్ రెవెన్యూ జనరేట్ చేస్తున్న ఏకైక ఫార్మాస్యూటికల్ కంపెనీ. అలాంటి కంపెనీని ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా రన్ చేయడం చాలా కష్టమైన పని. అలాగే వసంత్ నరసింహన్ గారు సీఈఓగా ఉండి ఈ నార్కోటిక్స్ కంపెనీలో డ్రగ్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఈ విధంగా వసంత్ నరసింహన్ గారు మెడికల్ ఫీల్డ్ లో రాబోతున్న అడ్వాన్స్మెంట్స్ అండ్ ఇన్నోవేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు. ఇంకా ప్రపంచంలో పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి అని అతని కళ ఈ నార్కోటిక్స్ కంపెనీ ప్రొడ్యూస్ చేసే క్వాలిటీ డ్రగ్స్ ద్వారా ఫుల్ఫిల్ అవుతుంది. ఈ విధంగా ఈ 5 గ్రేట్ సీఈఓస్ వాళ్ళు నమ్మిన కళల్ని సాకారం చేసుకోవడానికి ఎంతగానో శ్రమించారు. ఏది రాత్రికి రాత్రి సాధ్యం అవ్వలేదు. ఎన్నో సంవత్సరాల శ్రమ వీళ్ళని గ్రేట్ బాసెస్ గా చేసింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అందీప్ ఆన్సర్స్. ఆల్సో మీకు రతన్ టాటా గారి గ్రేట్నెస్ గురించి, ఆయన చేసిన 5 గొప్ప కాంట్రిబ్యూషన్స్ గురించి తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియోని క్లిక్ చేయండి. సో దిస్ ఈజ్ అందీప్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.